హరే కృష్ణ. సారీ, నేను ఆన్ చేయడం మర్చిపోయాను మైక్. ఐ థింక్ ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటాను వాయిస్. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? సో శ్లోక 1, థ్యాంక్ యూ. సో పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో ప్రశ్న అడుగుతున్నారు. బ్రాహ్మణ, భగవంతుడు విష్ణువు అందరి శ్రేయోభిలాషి, అందరికీ సమానము, అందరికీ ఎంతో ప్రియమైన వాడు. మరి ఈ విధంగా ఆయన ఒక సాధారణ వ్యక్తిలాగా ఇంద్రుడి పట్ల పక్షపాతం వహించి ఇంద్రుడి యొక్క శత్రువుల్ని ఆయన వధించాడే. మరి ఇలా అందరినీ సమాన దృష్టితో చూసే వ్యక్తి ఇలా కొందరిని శత్రువులుగా భావించడం, మరి ఇది పక్షపాతం వహించడం కాదా అని ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామికి ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇంద్రుడి యొక్క శత్రువులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపు వీరిద్దరిని కూడా విష్ణువు వధించాడు అని మనం చర్చించుకున్నాం కదా ఇంతకుముందు అధ్యాయంలో, అంటే పూర్వపు స్కందంలో. దితి అందుకే కదా అడుగుతుంది తన భర్త కశ్యపుణ్ణి, ఇంద్రుడి యొక్క శత్రువుల్ని చంపడానికి విష్ణువు ఇంద్రుడు రక్షించడానికి వాళ్ళని చంపేశాడు. సో అందుకని ఇక్కడ పరీక్షితుడు అడుగుతున్నాడు ఏంటంటే, ఆయనకు తెలుసు, ఆయనకు లోపల నుంచి తెలుసు. ఆయన ముందే అన్నాడు, భగవంతుడు అందరినీ సమాన దృష్టిలో చూస్తున్నాడు, అందరికీ ప్రేమైనడు, అందరికి శ్రేయోభిలాషి. మరి అయినా ఎందుకు ఇలా ఒక సాధారణ వ్యక్తిలాగా వ్యవహరించాడు? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అడిగేది ప్రశ్న ఏంటంటే, 2 మెయిన్ కారణాలు ఏంటంటే, ఒకటి బయట నాస్తికులకి, అభక్తులకి, ఇలాంటి వాళ్ళందరికీ ఎవరైతే ఇలా భగవంతుడిని నిందిస్తారో, ఇలా భగవంతుడి కార్యాలను చూసి భౌతిక దృష్టితో భగవంతుడు పక్షపాతం వహిస్తున్నాడు అని భగవంతుడిని నిందించే వాళ్ళకి మరి ఏం సమాధానం మనం చెప్పాలి? సరైన సమాధానం ఏంటి? అది ఇంకొకటి ఏంటంటే, లోపల నుంచి ఆయనకు తెలుసు భగవంతుడు సమాన దృష్టితో అందరినీ చూస్తాడు, అందరూ భగవంతుడికి సమానం. మరి అది ఆయన కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాడు శుకదేవ్ గోస్వామి నుంచి. మరి నేను అనుకుంటున్నది కరెక్టేనా కాదా? ఎందుకంటే బయటికి ఇలా కనిపిస్తుంది. సో అందుకనే శుకదేవ్ గోస్వామి నుంచి ఆయన వినాలనుకుంటున్నాడు. సో ఇంకా ఏం అడుగుతాడో చూద్దాం. ఈ ప్రశ్నను ఇంకా విస్తృతంగా అడుగుతాడు ప్రశ్న, ఎందుకంటే ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్న నుంచి యాక్చువల్లీ స్కందం మొదలవుతుంది మొత్తం. సో మళ్ళీ హిరణ్యకశిపుడు దాని స్టోరీ మొదలవుతుంది, ప్రహ్లాద్ మహారాజ్ స్టోరీ మొదలవుతుంది. అందుకనే ఈ ప్రశ్న అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రశ్న ఒక శ్లోకంలో ముగిసిపోదు, ఇంకొక 2-3 శ్లోకాలు కంటిన్యూ అవుతుంది. సో సెకండ్ శ్లోకంలో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అసలు ఆయన ప్రశ్న ఏంటి, అన్న సంశయం ఏంటి, అన్న డౌట్ ఏంటి అనేది. నహ్యస్యార్థసురగణైః సాక్షాన్నిశ్రేయసాత్మనః నైవాసురేభ్యో విద్వేషో నోద్వేగశ్చాగుణస్య. సో విష్ణువు ఏమంటాడు? విష్ణువు భగవంతుడు ఆయన మొత్తం ఆయన దగ్గర నుంచి అందరూ ఆనందాన్ని పొందుతారు. ఆయన రిజర్వాయర్ ఆఫ్ ఆల్ ప్లెజర్. సో అటువంటి విష్ణువు మరి ఆయనకి ఇంకేం అవసరం లేదు, అంత ఆనందం అంతా ఆయన దగ్గర ఉంది. అటువంటిది మరి దేవతల పక్షవాతం వహించి ఆయన వచ్చే లాభం ఏంటి? ఈ విధంగా ఆయనకి ఆయన ఉద్దేశం ఏంటి, ఏం సాధించాలనుకుంటాడు భగవంతుడు? ఎందుకంటే భగవంతుడు అతీతం, అన్ని గుణాలకు అతీతం. మరి ఆయనకి ఈ అసురుల నుంచి భయపడాల్సింది ఏముంది? ఆయన ఆ అసురుల పట్ల ఇలాంటి వ్యతిరేక భావన చూపించడం ఎందుకు అని ప్రశ్న అడుగుతున్నారు అన్నమాట పరీక్షిత్. ఆయన చెప్తున్నాడు ఒక పక్క నుంచి, విష్ణువు అసలు ఆయనకు ఏం అవసరం, ఎందుకు చేస్తున్నాడు ఇలా. సో ఇక్కడ మనకి చాలా బాగా చెప్పారు ప్రభుపాల్ వారు. సో కృష్ణుడు 3 గుణాలకు అతీతం ఆయనే అంటున్నాడు, మరి ఎందుకు ఇలా వ్యవహరించాడు? సో
మనకి ఇలా కనిపిస్తుంది అప్పుడప్పుడు భగవంతుడు పక్షపాతం వహిస్తున్నాడు అని. అది ఎందుకంటే ఈ భగవంతుడి యొక్క బహిరంగ శక్తి యొక్క ప్రభావం ద్వారా మనకు అలా కనిపిస్తుంది. భగవంతుడు పక్షపాతం వహిస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. అది బహిరంగ శక్తి యొక్క ప్రభావం అని ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ వారు. లేకపోతే భగవంతుడి ద్వారా చంపబడ్డ అసురులు, రాక్షసులు డైరెక్ట్‌గా ఎవరినైతే భగవంతుడు చంపేస్తాడో వారికి మోక్షం లభిస్తుంది. అవునా? మరి నిజంగా భగవంతుడు వాళ్ళ శత్రువు అయితే వాళ్ళకి మోక్షాన్ని ఎందుకు ఇస్తాడు మరి చంపి? సో అందుకనే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా సరే భగవంతుడిని అనుసరిస్తే మెల్లిమెల్లిగా భగవంతుడి యొక్క గుణాల లక్షణాలు వాళ్ళు వస్తాయి. అంటే మనం భగవంతుడి యొక్క ఆదేశాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తుంటే ఎంత మన చేతన ఆధ్యాత్మిక చేతనగా మారుతుందో అంతగా మనము ఈ భౌతిక గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడతాం. అంటే మనం ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తే ఈ 3 గుణాలు మనని అంత తక్కువగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భగవంతుడు సంపూర్ణంగా 3 గుణాలకి అతీతుడు. కాబట్టి ఇక్కడ మనకి భగవంతుడు దేవతలకి పక్షపాతం వహిస్తున్నాడు. దేవతలను తన వాళ్ళలాగా చూస్తున్నాడు, తన మిత్రుల్లాగా. అలాగే ఈ యొక్క అసురుల్ని తన శత్రువులాగా భావిస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే మనము 3 గుణాల ద్వారా ప్రభావితమై ఉన్నాం కనుక, ఈ బహిరంగ శక్తి ద్వారా ప్రభావితమై ఉన్నాం కనుక మనకు అలా కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ అది కాదు. మనకు అది కాదు అని ఎప్పుడు మనం తెలుసుకుంటాము? భగవంతుడు సమానం అనే విషయాన్ని మనం ఎప్పుడు గ్రహించగలుగుతాము అంటే మనం ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక చేతన మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి సాధిస్తాం, అప్పుడు మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలం. ఎందుకంటే అప్పుడు మనకు 3 గుణాలు ప్రభావం చూపించవు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఎవరైతే ఇంకా 3 గుణాల చేత ప్రభావితమై ఉన్నారో వాళ్ళే ఇలా శత్రువు, మిత్రువు ఇలాంటి ద్వంద్వాల్ని చూసేది. ఓకేనా? ఈ జగత్తులోనే ఇలాంటి ద్వంద్వాలు ఉన్నాయి. సో మరి ఈ విషయాన్ని ఇంకా ఎలా మనకి శుకదేవ్ గోస్వామి జవాబు ఇస్తారు తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఈరోజే మనం చూస్తాము. సో ముందు పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రశ్న సంపూర్ణంగా చూద్దామంటే ఇంకా 3వ శ్లోకము మరియు 3వ శ్లోకంలో కూడా కంప్లీట్ చేస్తాడు ఆయన ప్రశ్నని. తర్వాత 4వ శ్లోకం నుంచి శుకదేవ్ గోస్వామి జవాబు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. 3వ శ్లోకం, ఇతి నః సుమహాభాగ నారాయణ గుణాన్ ప్రతి సంశయః సుమహాన్ జాతస్ తద్భావాంశ్చేత్తుమర్హతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతో భాగ్యవంతుడైన, ఎంతో విద్వానుడైన ఓ బ్రాహ్మణుడ శుకదేవ్ గోస్వామిని వారి గుణగానం చేస్తూ, ఎప్పుడైతే నారాయణ అతను పక్షపాతం వహించట్లేదా, ఇది పెద్ద డౌట్గా మారిపోయింది నాకు. కాబట్టి ఈ యొక్క నా సంశయాన్ని, ఈ యొక్క సందేహాన్ని దయచేసి సరైన ఆధారం చూపించి, సరైన ప్రమాణం చూపించి ఈ విషయాన్ని నాకు రుజువు చేసి చూపించండి. ఈ భగవంతుడు ఆయన ఎప్పుడూ సమానమే, అందరినీ సమాన దృష్టితోనే చూస్తాడు, ఎవరికి పక్షపాతం వహించట్లేదు అనే విషయాన్ని మీరు నాకు సరైన ప్రమాణాలు, సరైన ఆధారాల ద్వారా తెలియజేయండి. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ క్లియర్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే లోపల నుంచి ఆయన క్లియర్, భగవంతుడు పక్షపాతి కాదు అని. కానీ అయినా కానీ ఇక్కడ మరి ఆయన చేసిన ఈ కార్యం ద్వారా అలా కనిపిస్తుంది. సో మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవడం, ఎలా ఇంకొకరికి నచ్చ చెప్పడం, సో మనం కూడా అలాంటి డౌట్ వస్తే మరి మనకి ఎలా, మనం దానికి ఆన్సర్ ఏంటి? సో అది ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజు మన పక్షాన ఇక్కడ శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నాడు. ఆయన శుద్ధ భక్తుడు, ఆయనకేం డౌట్ లేదు ఒక విధంగా చెప్పాలంటే. కానీ మనలాంటి వాళ్ళకి డౌట్ వస్తే క్లియర్ ఎలా అవుతుందో, క్లియర్ ఎలా చేసుకోవాలో మన కోసం ఆయన అడుగుతున్నాడు అనమాట శుకదేవ్ గోస్వామి. ఇప్పుడు ఇక్కడ మరి శుకదేవ్ గోస్వామి ఎంత చక్కగా ఉత్తరం ఇస్తాడో ఈరోజు చూద్దామండి. ఇప్పుడు 4వ శ్లోకం నుంచి 4, 5 2 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. శ్రీ ఋషిరువాచ సాధు పృష్టం మహారాజ
హరేశ్చరితం అద్భుతం యద్భాగవతమాహాత్మ్యం భగవద్ భక్తివర్ధనం గీయతే పరమం పుణ్యం ఋషిభిర్నారదాదిభిః నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేః కథాం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా అద్భుతమైన శ్లోకం. ఇక్కడ ముఖ్యంగా ముందు శుకదేవ గోస్వామి చెప్తున్నాడు, ఓ రాజా, నువ్వు నన్ను అడిగిన ప్రశ్న అత్యుత్తమమైన ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అడిగాను. ఎందుకంటే ఈ యొక్క ప్రశ్న అంటే భగవంతుడి కార్యాలకు సంబంధించి ప్రశ్న అడిగా కాబట్టి ఇప్పుడు నేను భగవంతుడి కార్యాల గురించి చర్చించుకోవాలి. సో ఈ భగవంతుడి కార్యాలు అద్భుతం, హరేష్ చరితం అద్భుతం. కాబట్టి ఈ అద్భుతమైన భగవంతుడి కార్యాల గురించి చర్చించుకుంటూ ఇప్పుడు ఆయన భక్తుల గురించి వాళ్ళ చరిత్ర గురించి కూడా తప్పకుండా చర్చించుకుంటాం. ఇది అందరి భక్తులకు కూడా వినడానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ విషయాలు. యద్భాగవత మహాత్మ్యం భగవద్భక్తి వర్ధనం. అందుకనే ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా మనకి ఈ భాగవతంలో ఇచ్చారు. అందుకే ఈ భాగవతం చదవడం ద్వారా మన భక్తి పెరిగిపోతుంది. సో అందుకనే దీని ద్వారా మనము ఇక్కడ ఈ యొక్క భగవంతుడి కథల ద్వారా ఈ భౌతిక జగత్తులో ఉండి భౌతిక విషయాలు, భౌతిక దుఃఖాల నుంచి మనము భౌతిక జీవనం నుంచి బయటపడవచ్చు. సో అందుకని నారదముని ఈ శ్రీమద్ భాగవతం ఎప్పుడు ఆయన గుణగానం, ఆయన నోట్లో నుంచి ఎప్పుడు శ్రీమద్ భాగవతం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆయన శ్రీమద్ భాగవతం నుంచి కథను చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే తద్వారా మనం భగవంతుడి గురించి వినొచ్చు, భగవంతుడి గుణమహిమలు, రూపమహిమలు, నామమహిమని గురించి వినొచ్చు. అందుకే నేను ముందుగా నా గురువు అయిన తండ్రి అయిన శ్రీల వ్యాసదేవునికి నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. తర్వాతే ఈ భగవంతుడి యొక్క లీలల గురించి మొదలు పెడతాను చెప్పడం. సో ముందుగా బేసికల్లీ ఏంటంటే ఆయన ప్రణామాలు అర్పించుకుంటున్నారు తన యొక్క గురువుకి, శ్రీల వ్యాసదేవునికి. ఆయనే కదా ఈ భాగవతాన్ని రచించి అది శుకదేవ గోస్వామికి వినిపించి నేర్పించింది. సో ముందుగా ఆయన తన గురువుకి, తండ్రికి ప్రణామాలు అర్పించుకుంటున్నాడు. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. అలా మనం అందుకే కూడా ముందు మంగళాచరణ చేస్తాం. ఎందుకు అలా ముందు మనం దేవుడికి, భగవంతుడికి, ఇంకా మన ఆచార్యులకి, ప్రభుపాల వారికి అందరికీ కూడా మన ప్రణామాలు, గురువులకి ప్రణామాలు చేసుకొని తర్వాత మొదలు పెడతాము. సో వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క కృప ద్వారా మనము ఈ భాగవతాన్ని అర్థం చేసుకోవచ్చని అదే కోరుకుంది. అందుకనే ఇలా ఎప్పుడైనా సరే అవకాశం, ఇక్కడ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు శుకదేవ గోస్వామి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం నాకు భగవంతుడి గురించి చర్చించుకోవడానికి. నువ్వు ఇప్పుడు ఈ ప్రశ్న అడిగావు, ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి నేను తప్పకుండా మళ్ళీ భగవంతుడి లీలల గురించి చర్చించుకోవాలి, భాగవతం గురించి చెప్పాలి, ఇంకా భాగవతంలో ఉన్న విషయాల గురించి నేను వర్ణించాలి. సో అందుకనే ఇక్కడ రాసిన ప్రభుపాల్ వారు ఎప్పుడైనా సరే మనకు అవకాశం దొరికితే భగవంతుడి యొక్క ఈ దివ్య లీలల్ని వినడానికి వెంటనే మనం వాటిని గ్రహించాలి, అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్పింది ఏంటి? శ్రీ చైతన్య మహాప్రభు కీర్తనీయ సదా హరి. ఎప్పుడైనా మనం కృష్ణ కథ, కృష్ణ కీర్తనలోనే నిమగ్నమై ఉండాలి. సో ఇది కృష్ణ భావనామృతంలో ఉన్న వ్యక్తి యొక్క ముఖ్యమైన కార్యం. ఓకే, సో నెక్స్ట్ 6వ నంబర్ శ్లోకం. నిర్గుణోప్యహ్యజో వ్యక్తో భగవాన్ ప్రకృతే పరః స్వమాయా గుణం ఆవిశ్య బాధ్యా బాధకతాం గతః. సో 6వ నంబర్ శ్లోకంలో ఇప్పుడు ఆయన చెప్తున్నారు, మొదలు పెడుతున్నారు జవాబు. సో భగవంతుడు విష్ణువు ఆయన ఎప్పుడు కూడా 3 గుణాలకి అతీతం కాబట్టి ఆయన్ని నిర్గుణ అని కూడా అంటారు. అంటే ఎటువంటి భౌతిక గుణాలు ఆయనలో లేవు. ఆయన అజ, అంటే ఆయన ఎప్పుడు, ఆయనకి జన్మ లేదు, ఆజన్ముడు, ఆయనకి అసలు జన్మ అనేది లేదు. అంతేకాకుండా ఆయనకి ఎటువంటి భౌతిక దేహము లేదు. కాబట్టి ఈ భౌతిక దేహానికి సంబంధించిన ఆసక్తి లేకపోతే విరక్తి, ఎటువంటి ద్వేషము, రాగము ఇలాంటివి ఏం లేవు. అనురాగం, ద్వేషం ఇటువంటివి ఏం లేవు. అవి అన్ని శరీరానికి సంబంధించినవి, అవి లేవు ఆయనకి. సో ఈ విధంగా ఈ యొక్క భౌతిక సృష్టికి అతీతమైన భగవంతుడు ఆయన తన యొక్క ఆధ్యాత్మిక శక్తి, అంతరంగ శక్తి ద్వారా ఒక సాధారణ మనిషిలాగా ఇక్కడ అవతారం తీసుకున్నాడు, జన్మించాడు.
ఇక్కడ కూడా రకరకాల కార్యాలు ఆయన ఒక బద్ధజీవి ఎలా చేస్తాడో అలా చేస్తున్నాడు. ఏదో ఆయన బాధ్యుడై చేస్తున్నాడు అనిపించేలా, కానీ యాక్చువల్ కాదది. ఆయన ఇక్కడ శుభది కోసం చెప్తున్నారు. సో అందుకని భగవంతుడు ఏంటి మనలాగే ఒక మనిషిలాగా, ఒక రాజులాగా వచ్చేసాడు. చాలామంది మూర్ఖులు అందే అనుకుంటారనమాట. కృష్ణుడు భగవంతుడు ఏంటి, ఆయన ఒక రాజు అంతే, ఆయన కొన్ని మ్యాజిక్ తెలుసుకొని, మహిమలు తెలుసుకొని, సిద్ధులు ఉన్నాయేమో అంతే, లేకపోతే ఆయన రాజకీయాలు చేసి అన్ని గెలిచాడు అంతే, అలా ఏదో మాయ చేసి గెలిచాడు అనుకుంటారనమాట. సో కృష్ణుడిని ఒక సాధారణ వ్యక్తిగా గుర్తించే వాళ్ళని మనకు భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. ఏమని? అవజ్ఞానాంతి మామూఢ మానుషిం తనుమాశ్రితం. నేను ఇక్కడ అవతారం తీసుకొని వచ్చినప్పుడు మూఢ అంటే మూర్ఖులు నేను ఒక సాధారణ మనిషిని, నేను భగవంతుడిని అని స్వీకరించరు. కానీ ఎవరు అర్థం చేసుకోగలరు మరి భగవంతుడు అని? ఆయన ఏవం యో వ్యక్తి తత్వతః, ఏ వ్యక్తి అయితే అర్థం చేసుకోగలడో నా యొక్క తత్వాన్ని, ఆ వ్యక్తియే త్యక్వా దేహం పునర్జన్మనాథ్. వాళ్ళకి అలా శరీరాన్ని వదిలిన తర్వాత పునర్జన్మ అనేది ఉంది. నైతి మామితి స్వాచ. అతను భగవంతుడి దగ్గరికి చేరుకోగలడు, అతను నా దగ్గరికి చేరుకోగలడు అని భగవంతుడు చెప్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఈ భౌతిక ప్రపంచంలోనే బందీ అయిపోయి రకరకాల శరీరాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. అందుకే మనకు ముక్తి పొందాలి యొక్క భౌతిక ప్రపంచం నుంచి అంటే భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే భగవంతుడి గురించి వినాలి. భగవంతుడి గురించి ఎంత వింటే, భగవంతుడు చెప్పింది మనం ఎంత వింటే, ఎంత అర్థం చేసుకుంటే భగవంతుడు అంత అర్థం చేసుకుంటాము. ఎంత బాగా భగవంతుని అర్థం చేసుకుంటే అంత బాగా మనం ఈ యొక్క జడ జగత్తు నుంచి, భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందవచ్చు. అందుకనే ఇక్కడ ఆ విషయం చెప్పారన్నమాట. సో నెక్స్ట్ 7వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి ప్రకృతిర్నాత్మనో గుణాః న తేషాం యుగపద్రాజన్ హ్రాష ఉల్లాస ఏవ వా. ఓ రాజా పరీక్షిత, నా ప్రియమైన పరీక్షిత, ఈ యొక్క భౌతిక గుణాలు ముఖ్యంగా 3 ఉంటాయి అన్న. సత్వగుణ, రజగుణ, తమోగుణ. సత్వం రజస్తమ ఇతి ఈ 3 ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి, ప్రకృతికి చెందినవే. ప్రకృతిర్నాత్మనో గుణాః, ఇవి ఆ భగవంతుడిని స్పర్శించని కూడా స్పర్శించలేవు. నతేషాం యుగపద్రాజన్. సో ఇవన్నీ కలిసి కూడా ఎంతో, అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 ఎంత కష్టపడి, ఎంత పెరిగినా, పెంచినా, తగ్గినా, కలిసి చేసినా, ఎలా ఏం చేసినా అవి భగవంతుడిని స్పర్శించుకొని కూడా స్పర్శించలేవు. సో అదనమాట ఇక్కడ విషయం. ఎందుకంటే ఆయన భగవంతుడు, కృష్ణుడు ఈశ్వర పరమః కృష్ణ, ఆయన అందరినీ నియంత్రిస్తాడు. ఈ 3 గుణాలని కూడా, ఈ 3 గుణాలన్నీ కూడా ఈ ప్రకృతిని నిర్దేశించేది భగవంతుడు. అవునా? మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాచరం. సో ఈ ప్రకృతిని నిర్దేశించేది భగవంతుడు. ప్రకృతి అనేది భగవంతుడి యొక్క అధ్యక్షతలోనే ఉంది, ఆయన యొక్క మార్గదర్శనంలోనే అది పనిచేస్తుంది. కాబట్టి ప్రకృతి యొక్క గుణాల ఆధీనంలోకి భగవంతుడు ఎలా రాగలడు? ఆయన ఈశ్వరుడు, ప్రకృతిని నియంత్రించే ఈశ్వరుడు ఆయన. కాబట్టి భగవంతుడు, కృష్ణుడు, విష్ణువు ఈ యొక్క ప్రకృతి యొక్క ఆధీనంలో వచ్చే ప్రసక్తే లేదు. 3 గుణాల చేత ప్రభావితమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ యొక్క పక్షపాతం వహించడం అంటే ఇలా 2 ద్వంద్వాల్ని చూడడం, ఈయన శత్రువు, ఇతను మిత్రువు, అలా భావించడం, ఒకరి పక్షాన్ని తీసుకోవడం, ఒకరికి వ్యతిరేకంగా ఉండడం ఒకరికి, ఈ ద్వంద్వం అనేది భౌతిక ప్రపంచం, భౌతిక దృష్టికోణం. అలా మనకు అనిపిస్తుంది, కానీ అది కాదు అసలైన విషయం అనేది ఇంకా మనకు స్పష్టంగా వచ్చే శ్లోకాల్లో తెలియజేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 2 శ్లోకాల్లో తాత్పర్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మొత్తం తాత్పర్యం నేను చర్చించుకుంటాను. 8వ నంబర్ శ్లోకం, 9వ నంబర్ శ్లోకం. 8వ నంబర్ శ్లోకం. జయకాలే తు సత్వస్య దేవర్షీన్ రజసోసురాన్ తమసో యక్ష రక్షాంసి తత్కాలానుగుణో భజత్. ఇప్పుడు చెప్తున్నారనమాట, when the quality of goodness is prominent
ఎప్పుడైతే ఈ యొక్క సత్వగుణం అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుందో అప్పుడు దేవతలు, ఋషులు, మునులు వీళ్ళు బాగా వృద్ధి చెందుతారు ఆ యొక్క గుణం, సత్వగుణం యొక్క సహాయంతో. అలాగే ఎప్పుడైతే ఆ సత్వగుణాన్ని ఇచ్చేది, రజోగుణాన్ని ఇచ్చేది, తమో గుణాన్ని, 3 గుణాలని కూడా ఈ ప్రకృతికి అందించింది భగవంతుడే, సృష్టించింది భగవంతుడే. సో అలాగే రజోగుణం యొక్క ప్రభావం ద్వారా ఎప్పుడు రజోగుణం ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో ఈ యొక్క అసురులు వాళ్ళు వృద్ధి చెందుతారు. సో అందుకే ఇక్కడ దేవర్షిన్, అది సత్వస్య దేవర్షిన్. సో సత్వంలో దేవతలు, రజోగుణంలో అసురులు, అలాగే తమోగుణం ద్వారా యక్షులు ఇంకా రాక్షసులు వీళ్ళిద్దరు కూడా వాళ్ళు తమోగుణం ద్వారా అది ప్రధానంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా వృద్ధి చెందుతారు. సో భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో రూపంలో ఉన్నాడు. ఆయన ఇలా అందరికీ ఇలా సత్వ రజ తమో గుణాల చేత ప్రభావితం చేస్తున్నాడు. వారు ఎలాంటి వారి యొక్క కోరిక, ఇచ్చ, దాని ప్రకారం కర్మ, దాని ప్రకారంగా వారు ఈ యొక్క గుణాల చేత ప్రభావితం అవుతున్నారు. సో కాబట్టి భగవంతుడు ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు అంటే ఇంకా క్లియర్గా వస్తుంది మనకి 1 by 1 చూస్తామంట. భగవంతుడు ఎవరికి కూడా పక్షపాతం వహించడు. బద్ధ జీవాత్మ ఒక గుణం యొక్క ప్రభావితం అయ్యి ఆ సమయంలో అది వృద్ధి చెందుతుంది. సో కాబట్టి ఆ సత్వరజ తమో గుణాలు ఈ యొక్క వ్యక్తి బద్ధజీవి యొక్క విజయానికి, లేకపోతే ఆ బద్ధజీవి యొక్క ఓడిపోవడానికి కారణం. సో ఏదైనా లాభం నష్టం జరుగుతుంది అంటే ఆ గుణాల యొక్క ప్రభావం ద్వారా. సో ఇది భగవంతుడి పక్షపాతం ఏం వహించట్లేదు ఇక్కడ. శ్రీ జీవగోస్వామి మనకు షట్ సందర్భాల్లో 2 శ్లోకాలు రాస్తారు. ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్పారు, సత్వాదయో న సంతిషే యత్ర చ ప్రాకృతా గుణా సశుద్ధ సర్వశుద్ధేభ్యః పుమానాద్య ప్రసీదతు లాధిని సంధిని సంవిత్ త్వయేక సర్వ సంస్థితౌ లాదతాపకరి మిశ్రా త్వయి నో గుణ వర్జితే. సో ఈ యొక్క భాగవత్ సందర్భం యొక్క ఈ యొక్క వాక్యం ద్వారా, శ్లోకం ద్వారా భగవంతుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ శ్లోకంలో భగవంతుడు చిన్మయం, ఆధ్యాత్మికం, ఆయన ఈ గుణాలకు అతీతం. ఆయన ఎప్పుడు కూడా ఈ గుణాల ద్వారా ప్రభావితం అవ్వడు. అలాగే చూడండి, మనము కూడా యాక్చువల్లీ ఆత్మ ఆధ్యాత్మికం, చిన్మయం, మనం కూడా స్పిరిచువల్. కాబట్టి ఇదే లక్షణం అంటే మనకు కూడా ఉండాలి. అవునా? మనలో కూడా ఉంది, ఆత్మలో కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆత్మ మనం బద్ధవస్థలో ఉన్నాం కాబట్టి దాని కారణంగా ఈ యొక్క ఆనందాన్ని ఉపభోగించే ఈ యొక్క ప్రక్రియ మనకు కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అవునా? ఎందుకంటే ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో, ఇప్పుడు ఈ భౌతిక దేహంలో బందీ అయిపోయి ఉన్నాము. ఎప్పుడైతే మనం ఈ యొక్క అజ్ఞానంలో ఈ భౌతిక దేహం ద్వారా నేను భోగించి ఆనందాన్ని అనుభవించాలి అనుకొని ట్రై చేస్తామో, ప్రయత్నిస్తామో, అలా ఆ ప్రయత్నంలో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాం అనమాట. సో ఇలా ఆనందాన్ని మనము ఆధ్యాత్మిక ఆత్మస్థాయి, చిన్మయ స్థాయిలోనే అసలైన ఆనందాన్ని అనుభవించగలం. సో అది మనం ముక్తావస్థలో దాన్ని అనుభవించగలం, లేకపోతే భక్తి చేసుకున్నప్పుడు దాన్ని మనం అనుభవించగలం అనమాట. భగవంతుడికి సేవ చేసుకున్నప్పుడే మనము అసలైన ఆనందాన్ని అనుభవించగలం. సో అందుకనే ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇలా ఆనందాన్ని ఉపభోగించాలనే ఉద్దేశంతో రజోగుణంలో, తమో గుణంలో, దాని ప్రభావంలో జనాలు ఎంతో ప్రయత్నాలు చేసుకుని యుద్ధాలు కూడా చేశారు. 2 పెద్ద యుద్ధాలు జరిగాయి. చూడండి, ఒక విషయం ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఒక ఉదాహరణ. జర్మనీ వాళ్ళు ఇంగ్లీష్ పీపుల్ మీద వాళ్ళు యుద్ధాన్ని ఘోషించారు. ఈ యుద్ధంలో అంటే ఒకరు రజోగుణం చేత ప్రభావితమై, ఇంకొకరు తమోగుణం చేత ప్రభావితమై, యుద్ధంలో ఇద్దరు బాగా యుద్ధం చేసి పోట్లాడుకొని చచ్చిపోయారు చాలామంది. దీని ద్వారా ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు, అదో విషయం పక్కన పెట్టండి, ఇద్దరికీ నష్టం జరిగింది. ఎవరో కొంతమందికి ఏదో కొద్దిగా లాభం జరిగి ఉండొచ్చు, బతికిపోయి ఉండొచ్చు, కానీ అదేదో పేపర్లో చెప్పుకోవడానికి వీడు గెలిచాడు, వీడికి ఏదో కొంచెం బతికాడు అని. కానీ
చాలామంది చనిపోయారు, చాలా విషయాలు కోల్పోయారు, చాలామంది చాలా ప్రాణ నష్టం కానీ, ధనం నష్టం కానీ, అలా దుఃఖానికి ఇద్దరికి దుఃఖం మిగిలిందనమాట. సో అంతా నాశనం అయిపోయిందనమాట, ఇద్దరికి లాస్ అయింది. అందుకనే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా రజోగుణం తమోగుణం ప్రభావం చేత ఇలా యుద్ధం చేసుకొని చచ్చిపోయారు. సో ఇది భగవంతుడు దీనికి కారణం కాదు. ఆ విధంగా చెప్పాలంటే భగవంతుడు ఏం వాళ్ళకి పక్షపాతం చూపించట్లేదు. సో అందరూ కూడా గుణాల ప్రభావంలోనే వాళ్ళు ఆ గుణాలు ప్రభావంలో వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కసారి ఎప్పుడైతే సత్వగుణం ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో దేవతలు విజయం సాధిస్తారు. రజోగుణం ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు అసురులు విజయం సాధిస్తారు. ఇలా ఆ గుణాల ప్రభావం ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో విజయాన్ని సాధిస్తారు. సో దానికి భగవంతుడు పక్షపాతం వహిస్తున్నాడని చెప్పడం బెస్ట్. సో వాళ్ళందరూ కూడా వారి యొక్క గుణ ప్రభావం, వారి యొక్క కర్మ ఫలితాలనే వాళ్ళు అనుభవిస్తున్నారు. భగవద్గీతలో మనకు రాశారు వీటి గురించి. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభః ప్రవృత్తిరారంభః కర్మణాం అశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృతిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ సత్వగుణము ప్రభావితం చేస్తుంది ఈ వ్యక్తిని అని ఎలా అర్థం చేసుకోగలం మనం అంటే ఆ వ్యక్తిలో ఉన్న అన్ని ఇంద్రియాల ద్వారా అవి జ్ఞానోదయం అయిపోతాయి. ఆయన ఎంతో జ్ఞానాన్ని ప్రకాశవంతం అయిపోతాయి, అన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటాడు సత్వగుణంలో. అలాగే ఎప్పుడైతే తమోగుణం పెరుగుతుంది వ్యక్తిలో, తమోగుణం పెరిగింది అని ఎలా అర్థం చేసుకుంటామంటే ఆ తమోగుణం యొక్క ప్రభావం ద్వారా ఒక వ్యక్తి భౌతికంగా ఆసక్తి అనేది పెరిగిపోతుంది. అలాగే అతని యొక్క కోరికలు, భౌతిక కోరికలు అవి కూడా బాగా పెరిగిపోతాయి, అతను నియంత్రించుకోలేనంత పెరిగిపోతాయి. అలాగే ఇంకా కావాలి అనే ఈ యొక్క ఇది కావాలి అది కావాలనే ఇంకా ఈ యొక్క లోభము అనేది పెరిగిపోతుంది. ఇంకా ఇవన్నీ సాధించడానికి, కోరికలు తీర్చుకోవడానికి ఎంతగానో వ్యక్తి కృషి చేస్తాడు. ఇదంతా కూడా రజోగుణం యొక్క ప్రభావం. ఆ విధంగా మనం చూడవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఓకే. అలాగే తమోగుణం యొక్క ప్రభావం. తమోగుణం యొక్క ప్రభావంలో ఒక వ్యక్తి పిచ్చివాడుగా వ్యవహరిస్తాడు, లేకపోతే అంధకారంలో ఉంటాడు, ఒక విధంగా భ్రమ, మోహ ఇలాంటి వాటికి గురవుతాడు. ఆలస్యంగా అంటే బాగా లేజీగా, బద్ధకంగా మారుతాడు అన్నమాట వ్యక్తి. సో ఈ విధంగా ఇలాంటి లక్షణాలు మనం చూస్తే ఎవరిలోనైనా అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తి తమోగుణం చేత ప్రభావితమై ఉన్నాడు అని. సో ఈ విధంగా భగవంతుడు ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. సో ఆ విధంగా వారికి ఆ యొక్క గుణాల యొక్క ప్రభావం ద్వారా వారు వృద్ధి చెందుతున్నారు. సో వారి యొక్క కర్మ యొక్క ఫలితాన్ని వాళ్ళకి అందిస్తున్నారు భగవంతుడు, అంతే. కాబట్టి ఆయన అంతా దానికి ఆయన సంపూర్ణంగా యాక్చువల్లీ ఆయన ఇంపార్షియల్ అనమాట, ఏమాత్రం పక్షపాతం లేదు ఇక్కడ. సో ఆయన చూస్తున్నాడు ఒకరు విజయం సాధిస్తున్నారు, ఒకరు ఓడిపోతున్నారు, అవన్నీ ఆయన చూస్తున్నారు, ఆయన అధ్యక్షతలో జరుగుతున్నాయి. కానీ ఆయన దాంట్లో ఏమీ భాగాన్ని తీసుకోవట్లేదు ఎవరి తరఫున. సో ఈ 3 గుణాలు కూడా అన్నీ ఒకేసారి ఒకే పరిమాణంలో ఒకేలాగా పనిచేయవు. ఇవన్నీ కూడా ఎలా అంటే ఋతువుల్లాగా అన్నమాట. అంటే ఇప్పుడు ఎండాకాలంలో మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది, వానాకాలంలో వానలు ఎక్కువగా పడతాయి, చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది. 3 ఉన్నాయి, ఎండ, వాన, చలి. సపోజ్ ఈ 3 గుణాల్లాగా అనమాట. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎండాకాలం అనుకోండి, ఎండ ఉందన్నంత మాత్రాన గాలి లేదని చెప్పలేము, లేకపోతే వాన కూడా పడుతుంది అప్పుడప్పుడు, చాలా తక్కువ.
ఎప్పుడో కొంతసేపు రాత్రిపూట చల్లగా ఉండొచ్చు అంతే. కానీ చాలా మటుకు చాలా సమయం వేడిగానే ఉంటుంది. ఎండ ఎక్కువ ఉంటుంది. సో, ఈ విధంగా ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనమాట. పవర్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క గుణంది. సో, ఈ విధంగా అందుకనే ఆ సమయంలో ఇప్పుడు సత్వగుణం ఎక్కువగా ప్రభావంలో ఉండే సమయం. ఆ సమయంలో ఏమవుతుంది? దేవతలు విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ రజోగుణం ఎక్కువగా ప్రభావంలో ఉందనుకోండి, అప్పుడు అసురులు విజయాన్ని సాధిస్తారు. తమోగుణం ఎక్కువగా ప్రభావంలో ఉన్నప్పుడు రాక్షసులు, యక్షులు విజయాన్ని సాధిస్తారు. సో, ఇలా మనం భగవద్గీతలో కూడా చదువుతాం. అవునా? ఈ 24 గంటల్లో కొంత సమయంలో సత్వగుణం ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కొంత సమయంలో రజోగుణం, కొంత సమయంలో తమోగుణం. రాత్రిపూట తమోగుణము, డే టైంలో రజోగుణము, ఇంకా ఇలాంటి పొద్దున ఎర్లీ మార్నింగ్ టైంలో సత్వగుణము ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సో, ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో, నెక్స్ట్ 9వ నంబర్ శ్లోకము. జ్యోతిర్ ఆదిర్ ఇవా భాతి సంఘాతాన్న వివిచ్యతే విదంత్యాత్మానమాత్మస్థం మతిత్వకవయోంతతః. చాలా ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన శ్లోకము మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు ఇస్తున్నారు. అద్భుతమైన తాత్పర్యం, 1, 2, 3 పేజీల పైన ఉంది తాత్పర్యం. సో, దీని యొక్క అనువాదం చూద్దామంట. భగవంతుడు సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. మన హృదయం లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అన్ని దగ్గరలో ఉన్నాడు. ఇంకా ఆయన అన్ని విషయాల్ని గమనిస్తున్నాడు, అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, చిన్నది పెద్దది అన్నీ తెలుసు. ఎలాగైతే ఒక వ్యక్తి అర్థం చేసుకోగలడో, ఒక వుడ్ అంటే చెక్కలో అగ్ని ఎంత ఉందో, పాత్రలో నీరు ఎంత ఉందో, అలాగే ఇంకొక పాత్రలో ఆకాశం అంటే స్కై ఎంత ఉందో, అలాగే మనము ఒక వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు. అతను దేవత, అసురుడా, అతని యొక్క కార్యాల్ని, అంటే ఎంత భక్తి కార్యాలు చేసుకుంటున్నాడు దాన్ని బట్టి మనం గమనించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తద్వారా అతను చేసే కార్యాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి యొక్క కృప అతనికి ఎంత లభించింది అని. సో, ఇక్కడ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి భక్తి ఎంత చేసుకుంటున్నాడు, అతని యొక్క కార్యాలు చూసి ఆయన ఎంత గొప్ప భక్తుడు, ఎలాంటి వ్యక్తి, రజోగుణంలో ఉన్నాడా, సత్వగుణంలో ఉన్నాడా, తమోగుణంలో ఉన్నాడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా అని ముందే చెప్పారు. దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చాలా అద్భుతమైన తాత్పర్యం ఇస్తారు దీనికి. భగవద్గీతలో మనకి భగవంతుడు చెప్పారు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూజితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నో ద ఆల్ బ్యూటిఫుల్, మీకు ఈ ప్రపంచంలో కనిపించే అన్నిటికన్నా అందమైనవి, గ్లోరియస్, అద్భుతమైనవి, ఇంకా అంత ఈ యొక్క సృష్టిలో ఇవన్నీ కూడా నా యొక్క స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్, అంటే నా యొక్క కాంతిలో ఒక చిన్న భాగం నుంచే ఇవన్నీ కూడా ప్రకాశమవుతున్నాయి. సో, మనకు ఈ అనుభవం ఉంది. ఒక్కొక్క వ్యక్తి అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఇంకో వ్యక్తి ఏంటంటే సామాన్యమైన కార్యాలు కూడా చేయడానికి కష్టపడతాడు, లేకపోతే అర్థం చేసుకోలేకపోతాడు. కామన్ సెన్స్ కూడా ఉండదు సరిగ్గా కొంతమంది మాత్రం అద్భుతమైన కార్యాలు చేస్తారు, అద్భుతంగా వ్యవహరిస్తారు. కానీ కొంతమంది చాలా తెలివి తక్కువగా వ్యవహరిస్తారు. సో, ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి కృప ఎవరి మీద ఎంత ఉంది అని, వారు చేసే కార్యాలని బట్టి. భగవద్గీతలో భగవంతుడు అంటారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే.
సో ఇప్పుడు ఈ పాయింట్ అర్థం చేసుకోవడం, ఈ శ్లోకానికి ఇచ్చిన తాత్పర్యం ప్రభుపాల్ వారు అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే నన్ను శేషాం సతతయుక్తానం, ఎల్లప్పుడూ నన్ను ఎవరైతే నాకు భక్తి చేసుకుంటారో, నాకు నా భజన చేసుకుంటారో, ఎంతో ప్రీతిపూర్వకం, ఎంతో ప్రేమతో నాకు భక్తి చేసుకుంటున్నారు, సేవ చేసుకుంటున్నారు, వాళ్ళకి నేను సరైన బుద్ధిని, తెలివితేటల్ని ప్రదర్శిస్తాను. తద్వారా వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకొని నా దగ్గరికి తిరిగి వచ్చేవాళ్ళు. సో భగవంతుడు ఎవరైతే మనం బాగా భక్తి చేసుకుంటామో ఎంతో ప్రేమతో, వారికి భగవంతుడే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎలా మనం తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు ఆ యొక్క నాలెడ్జ్. సో ఇది అదేంటి అంటే, మరి అదేంటి అంటే కొంతమందికి మాత్రమే భగవంతుడు అలా తనని అర్థం చేసుకునే శక్తిని ఇస్తున్నారు అంటే, చూడండి ఇది పక్షపాతం కదా అంటే కాదు. ఎందుకు అంటే, ఇప్పుడు ప్రభుపాద వారు ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. ఒక టీచర్ ఉంటారు కదా, టీచరు ఒక స్టూడెంట్కి చెప్తాడు, బోధిస్తాడు. అప్పుడు ఒకవేళ స్టూడెంటు అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఇంకా ఎక్కువ బోధిస్తాడు, నెక్స్ట్ లెవెల్లో బోధిస్తాడు. ఎంత బాగా స్టూడెంట్ అర్థం చేసుకోగలిగితే, ఎంత బాగా అతను గ్రహిస్తుంటే, ఎంత బాగా దాన్ని అనుసరిస్తుంటే, టీచర్ కూడా అంతే బాగా, అంత ఎక్కువగా అతనికి చదువు చెప్తాడు. ఇంకా హై లెవెల్, ఇంకా డీప్ లెవెల్, ఇంకా చాలా కష్టమైన కూడా ఆయనకి చెప్పేస్తాడు. ఎందుకంటే అతను అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఎక్కువగా టీచరు ఆ స్టూడెంట్కి చెప్పగలడు. లేకపోతే టీచర్ ఎంత చెప్పినా ఒకవేళ ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదు, ఆ స్టూడెంట్కి అర్థం అవ్వట్లేదు, ఆ స్టూడెంట్ అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు, అలాంటప్పుడు మరి టీచర్ అటువంటి స్టూడెంట్కి ఎక్కువ చెప్పరు, అవునా? సో అందులో టీచర్ దోషం ఏం లేదు. అప్పుడు టీచర్ పక్షపాతి అని చెప్పకూడదు. ఆ స్టూడెంట్కి ఏం బాగా చెప్తారు, ఎక్కువ ఈ స్టూడెంట్కి ఎక్కువ చెప్పట్లేదు అంటే ఆ స్టూడెంట్కి అర్థం కాదు మరి. సో దానికి మనం టీచర్ పక్షపాతి అని చెప్పలేము, అవునా? అందుకే ఎప్పుడైతే కృష్ణుడు ఇలా అంటాడో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముత్వయాంతి తే. సో ఎందుకనే ఇక్కడ చెప్తారన్నమాట, కృష్ణుడు భక్తి యోగ అందరికీ భక్తి ప్రసాదించాలనుకుంటున్నారు, అందరికీ భక్తి యోగ శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఎవరైతే మరి దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారో, దాన్ని స్వీకరించి ఎవరైతే నిజంగా పాటిస్తారో, వారికే మరి సరైన జ్ఞానము, ఇంకా సంపూర్ణమైన జ్ఞానము, ఇంకా కృప అందజేస్తారు. సో ఇది బేసికలీ సీక్రెట్ అనమాట. ఇది రహస్యం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే చూడండి, thus when a person exhibits wonderful devotional activities, అంటే అద్భుతమైన భక్తి కార్యాలు ఎప్పుడైతే ఒక వ్యక్తి చేస్తున్నాడో, తెలివైన వ్యక్తి అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడు ఈ భక్తుడి పైన ఎంతో కృప చూపించాడు. ఇది ఎంతో కష్టం కాదు అర్థం చేసుకోవడం. కానీ ఇలా ఎవరైనా బాగా భక్తి చేసుకుంటుంటే, భక్తి కార్యాలు బాగా చేసుకుంటుంటే, కొంతమంది ఉంటారు బాగా అసూయతో నిండిపోయి ఉంటారు అనమాట. వాళ్ళ హృదయంలో అసూయ తప్ప ఇంకేం లేదు. ఆ అసూయతో నిండిపోయిన ఉన్న వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళు అంటారు, అబ్బా భగవంతుడి కృప అతనికి, అతన్ని చెప్తున్నాడు, నాకు భగవంతుడి కృప కాబట్టి నేను ఏదో చేయగలుగుతాను. వేరే వాళ్ళు కూడా అంత భగవంతుడు ఆయనకి ఎంత కృప చూపించారు, భగవంతుడు ఆయనకి ఎంత దయ చూపించాడు, అతను ఎంత బాగా భక్తి చేసుకుంటున్నాడు, ఎంత బాగా భక్తి కార్యాలు చేస్తున్నాడు అని అందరూ అంటుంటే, కొంతమంది బాగా అసూయతో ఉన్న వాళ్ళు మీరు చూస్తారు, ఇలాంటి వారిని కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వారితో దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక భక్తుడు మంచి భక్తి చేసుకుంటుంటే, బాగా భక్తి కార్యాలు చేస్తుంటుంటే, ప్రచారం కానివ్వండి, కీర్తన కానివ్వండి, వాళ్ళు జపం కానివ్వండి, సేవ కానివ్వండి, ఏదైనా బాగా భక్తి చేసుకుంటుంటే కొంతమంది అసూయతో దాన్ని భరించలేకపోతారనమాట. అలాంటి భరించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళని నిందిస్తారు, వాళ్ళు లోపాలు చూస్తారు, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళపైన అపరాధం చేస్తారు, ఇలాంటి అనుచితమైన వాక్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలా అతను ఉన్నత స్థాయిని చూసి తట్టుకోలేరు అన్నమాట అసూయతో. సో అలాంటి మూర్ఖులు ఇలా ఎంతో అసూయతో ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాదుల వారు, సచ్ ఫూలిష్ పర్సన్స్ బికమ్ ఎన్వియస్ అండ్ ట్రైస్ టు మినిమైజ్ అండ్ అడ్వాన్స్ డివోటీస్ యాక్టివిటీస్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగైనా సరే అందరూ వీడిని పొగుడుతూ ఉన్నారే, ఎలాగైనా సరే అందరికీ చెప్పాలి, వీడు అంత గొప్ప భక్తుడు కాదు, మీరు అనుకుంటున్నంత గొప్ప భక్తుడు కాదు, ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఈ వ్యక్తిలో ఎంతో లోపాలు ఉన్నాయి, ఈ భక్తుల్లో ఇతను వేస్ట్ కాడు అని ఎలాగైనా ప్రూవ్ చేసి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇది వైష్ణవిజం కాదు, ఇది వైష్ణవత్వం కాదు అని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. ఇలా చేయకూడదు, ఇలా చేసే వాళ్ళు చాలా డేంజరస్ అనమాట. అసూయతో నిండి ఉన్న వాళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి మనం.
సో అందుకే ఇక్కడ చెప్తారన్నమాట, ఎప్పుడైనా సరే ఒక వైష్ణవుడు అంటే ఎవరు? ఆయన వేరే వైష్ణవుల్ని ఎవరైతే బాగా భక్తి చేసుకుంటున్నారో వాడిని ప్రశంసించేవారు. అందుకనే వైష్ణవుడు దేర్‌ఫోర్ వైష్ణవ భగవంతుడు అంటే మన భాగవతంలో వైష్ణవ అంటే ఎవరు? నిర్మత్సరాణం సతాం. నిర్మత్సర మత్సర్య భావన లేనివాడు. మాత్సర్య భావన లేనివాడిని వైష్ణవుడిగా మనం గుర్తిస్తాం. సో ఈ మాత్సర్య భావన ఉండడం కారణంగానే ఇంకొక వైష్ణవుల్ని మనము ప్రశంసించలేకపోతున్నాము. ఇంకొక వైష్ణవుల యొక్క గుణమహిమల్ని గానం చేయలేకపోతున్నాము. సో చాలామంది చాలా ఈజీ అనమాట. ఇక్కడ భాగవతంలో ఉండే క్యారెక్టర్స్ ప్రహ్లాద్ మహారాజు ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప భక్తుడని గుణగానం చేయొచ్చు. ధ్రువ మహారాజు ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప భక్తుడని గుణగానం చేయొచ్చు. పరీక్షిత్ మహారాజు ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప భక్తుడని మనం అందరికీ చెప్పొచ్చు. కానీ మన పక్కన ఉన్నవాడు ఎంత గొప్ప భక్తుడో చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఎందుకు? ఎందుకంటే లోపల అంత మాత్సర్యం ఉంది. ఎంత మీకు ఇబ్బంది కలుగుతుందో ఇంకొక భక్తుడిని ప్రశంసించడానికి మీకు ఎంత ఇబ్బంది కలుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత అసూయ, ఎంత మాత్సర్య భావన మీ లోపల ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. సో అలా ఎవరైనా చేస్తే సో ఒకవేళ ఎవరైనా ప్రశంసిస్తే, ఇంకొకరు ఒక భక్తుని ప్రశంసిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రశంసిస్తున్న వ్యక్తి చాలా మంచి భక్తుడు. అలాగే ఆ భక్తుడు ఎవరైతే మంచి భక్తి కార్యాలు చేస్తున్నాడో అతను కూడా మంచి భక్తుడు. వాళ్ళిద్దరి పైన కూడా భగవంతుడి కృప ఉంది. ఒకవేళ మనం అలా ప్రశంసించలేకపోతే ఇంకొక భక్తుడిని మనం బాధపడాలి. నేను ఎంత తుచ్చమైన వాడిని, ఎంత నీచమైన వాడిని, నాకు ఎంత మాత్సర్య భావన ఉంది, ఏ రోజు నాకు అలాంటి ధైర్యం కలుగుతుంది ఇంకొక భక్తుడిని ప్రశంసించే అంత నోరు ఎప్పుడొస్తుంది నాకు అని భగవంతుడిని ప్రార్థించుకొని ఏడవాలి లోపల. భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేడిస్తే అప్పుడు ప్రార్థించుకుంటే ఏదో భగవంతుడి కృప చూపిస్తే మరి మీరు బాగా భక్తి చేసుకుంటే, బాగా జపం చేసుకుంటే సో మెల్లిమెల్లిగా ఒక రోజు వస్తుంది ఇంకొక భక్తుడిని మీరు కూడా ప్రశంసించే రోజు వస్తుంది. ఎవరు ఆ భక్తుడు? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. మీతో పాటు మీరు ఇంకొక 10 మంది 20 మందితో భక్తి చేసుకుంటున్నారు కదా, రోజు కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో మంచి లక్షణాలని, వాళ్ళు చేసే మంచి భక్తి కార్యాలని మీరు ఏ రోజైతే గుర్తించడం స్టార్ట్ చేసి ప్రశంసిస్తడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి మీరు అర్థం చేసుకోండి మీ భక్తిలో ముందుకెళ్తున్నారు మీరు. ఇంకొక భక్తుడితో కనిపించినప్పుడల్లా ఇంకో భక్తుడిని మీరు నిందిస్తున్నారు. ఆ భక్తుడు సరిగా లేడు, ఆ భక్తుడు సరిగా చేసుకోవట్లేదు, ఈ భక్తుడు ఈ లోపం ఉంది, ఈ భక్తుడు వేస్ట్, ఈ భక్తుడు కూడా తప్పు, నేనే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ తప్పు, మిగతా వాళ్ళందరూ సరిగా చేసుకోవట్లేదు భక్తి, అలా అందరినీ నిందిస్తూ ఉంటారో, వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చాలా ఇలాంటి కేటగిరియో. సో ఇది వైష్ణవిజమే కాదు అనేసి ఇక్కడ క్లియర్గా ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు. అందుకే మనం ప్రభుపాల్ ద్వారా పుస్తకాలు తాత్పర్యాలు బాగా చదువుకుంటే అర్థమవుతుంది అన్నమాట. సో మనం సరైన భక్తుల్ని గుర్తించుకోగలము. సరైన భక్తి ఏంటి, సరైన వైష్ణవిజం ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, ఈ ఉదాహరణ ఏంటో మనకు వర్ణిస్తున్నారు ప్రభుపాల్ ద్వారా. ఇక్కడ ఫస్ట్ చెక్కలోంచి అగ్ని అని చెప్పారు, ఇది సత్వగుణంతో పోలుస్తున్నారు ప్రభుపాల్ వారు. ఒక పాత్రలో, నీటి పాత్రలో నీరు, దీన్ని ప్రభుపాల్ వారు రజోగుణంతో పోలుస్తున్నారు. ఆకాశం ఎగ్జాంపుల్ తమోగుణంతో. సో ఎంత అగ్ని వస్తే మనం అర్థం చేసుకోవచ్చు, దాని ద్వారా మనకి అండర్స్టాండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంటైనర్ ఫర్ వుడ్, పెట్రోల్. ఒకవేళ అగ్ని వస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అగ్ని ఉంటే అంత సత్వగుణం ఉంది, అది సత్వగుణం అని. అలాగే రజోగుణము ఈ యొక్క క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఒక మన చిన్న పాత్రలో కొంచెం నీళ్లు ఉంటాయి, అదే సముద్రంలో ఎన్నో నీళ్లు ఉంటాయి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత రజోగుణం అనేది. అలాగే స్కై కూడా ఇచ్చారనమాట. సో బేసికలీ ఏంటంటే అంటే ఇప్పుడు దేవతలు ఎవరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, అసురులు ఎవరు అనే విషయం అర్థం చేసుకోవచ్చు, అలాగే రాక్షసులు ఎవరు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చేసే కార్యాలు ఇంకా వారి యొక్క పరిమాణం బట్టి వాళ్ళలో ఎంత సత్వగుణం ఉంది, ఎంత రజోగుణం ఉంది, ఎంత తమోగుణం అనే విషయం అర్థం చేసుకోవచ్చు. సో వన్ కెనాట్ జడ్జ్ వెదర్ ఎ పర్సన్ ఇస్ దేవత, అసుర, రాక్షస బై సీయింగ్ హిమ్. ఏదో వాళ్ళని బయట నుంచి చూడగానే మనకు అర్థం కాదు, బట్ సేమ్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్ బై దిస్ యాక్టివిటీస్ సచ్ పెర్ఫార్మ్స్. అంటే వాళ్ళు ఎటువంటి కార్యం చేస్తున్నారు, వాళ్ళు చేసే కార్యాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను దేవత, ఆయనకి దేవతా గుణం ఉందా, లేకపోతే అసుర గుణం ఉందా, రాక్షస గుణం ఉందా అనే విషయాన్ని మనం వాళ్ళు చేసే కార్యాలు బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చెప్తున్నారనమాట, పద్మపురాణంలో చెప్పారు, విష్ణు భక్త స్మృతో దైవ ఆసురస్తద్విపర్యయ. ఒక విష్ణు భక్తులందరినీ కూడా దేవతలుగా పరిగణించారు. అలాగే
ఎవరైతే యక్షులు అసురులు వారికి విపరీతంగా వ్యతిరేకంగా ఉంటారంట. సో అసురులు విష్ణు భక్తులు కాదు. సో విష్ణు భక్తులు అందరూ కూడా దేవతలు. ఎందుకంటే ఈ యొక్క అసురులు వాళ్ళకు ముఖ్యమైన కావాల్సింది వాళ్ళకి ఇంద్రియ తృప్తి. ఆ ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికి వాళ్ళు రకరకాల దేవతల్ని పూజిస్తారనమాట. లేకపోతే అప్పుడప్పుడు భూతాలు ప్రేతాలను కూడా పూజిస్తూ ఉంటాయి అసురులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా. అందుకనే మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరు దేవత, ఎవరు అసుర, ఎవరు రాక్షస, వారు ఎవరిని పూజిస్తున్నారు అనే బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పరమాత్మ రూపంలో భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నారు అని చెప్పాను. అవునా? ఈశ్వర సర్వభూతానం హృద్దేశ్య అర్జున తిష్టతి. భగవంతుడు అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. సో ఆయన ప్రతి ఒక్కరికి కూడా డైరెక్షన్ చూపిస్తున్నాడు, మార్గదర్శనం చేస్తాడు. ఎలా, ఎంత బాగా, ఎంత చక్కగా మనము భగవంతుడు ఇచ్చిన ఆదేశాలు, శిక్షణలను, మార్గదర్శనాన్ని మనం పాటిస్తున్నామో, ఎంత బాగా మనం పాటిస్తే అంత చక్కగా మనకు భగవంతుడు మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. మనం ఎంత భగవంతుడి మాట వింటే అంత మనకు భగవంతుడు వినిపిస్తాడు. మన మాట వినకపోతే సరే వదిలేస్తాడు. సో కామన్ సెన్స్ అనమాట. సో అలా భగవద్గీతలో ఉన్న శిక్షణలు అందరికీ ఓపెన్, అందరూ చదువుకోవచ్చు, అందరి కోసం ఇచ్చేశారు భగవంతుడు. కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకుంటారు సరిగ్గా. కానీ కొంతమంది చదివినా సరిగ్గా అర్థం చేసుకోరు. ఎంత చదివినా కానీ భగవంతుడు కృష్ణుని అర్థం చేసుకోరు, విశ్వసించరు. సో మొత్తం కృష్ణుడు పుస్తకంతో చదివి కూడా కృష్ణుని అర్థం చేసుకోలేకపోతారు. ఇక్కడ క్లియర్గా గీతలో శ్రీ భగవాన్ వాచ అని రాసినా కానీ వాళ్ళు భగవంతుడు కృష్ణుడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో కొంతమంది ఇంత మూర్ఖంగా ఉంటారన్నమాట. ఇదంతా వారి యొక్క మూర్ఖత్వం, వారి దుర్భాగ్యం, వారి యొక్క అసమర్థత. ఇదంతా ఎందుకు కారణంగా అవుతుందంటే రజో ఇంకా తమో గుణాల యొక్క ప్రభావం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? రజోగుణం ఇంకా తమోగుణం ప్రభావం. అందుకనే మనము సత్వగుణంలో ఉన్నప్పుడు ఈ యొక్క విషయాల్ని, జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలము. సో ఈ యొక్క 3 గుణాల ద్వారా మనము సంపూర్ణంగా కృష్ణుడిని ఎప్పుడు అర్థం చేసుకోలేకపోతాం. మరియు రజోగుణ తమోగుణంల ద్వారా మనం కృష్ణుడిని ఎప్పుడు అర్థం చేసుకోలేము. అది ప్రభుపాల్ దాస్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మోడ్స్ దట్ దే కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ కృష్ణ. కానీ ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తులో ఉన్నతమైన భక్తులు, అర్జును వంటి వాడు కృష్ణుడిని అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన ప్రశంసించారు. పరం భామ పరం రామ పవిత్రం పరమం భవాన్ అని భగవంతుడు కృష్ణ గుణగానం చేశారు. ఆయనే భగవంతుడు అనే విషయాన్ని స్వీకరించారు. సో ఈ విధంగా మనము వారి చేసే కార్యాలు, వారు ఎవరిని పూజిస్తున్నారు, వారి యొక్క నమ్మకాలని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు విష్ణు భక్తులు, ఎవరు కృష్ణ భక్తులు అని, ఎవరు అసురులు అని. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ రాస్తున్నారు ప్రభుపాదుల వారు. అకార్డింగ్ టు వన్స్ యాటిట్యూడ్ కృష్ణ బికమ్స్ వన్స్ డైరెక్ట్ అడ్వైజర్ ఆర్ కృష్ణ బికమ్స్ అన్నోన్. అంటే మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, మన చేతన, మన మనోభావం ఎలా ఉంది, దాన్ని బట్టి కృష్ణుడు మిమ్మల్ని సరైన మార్గదర్శనం చేస్తాడు. దాని ద్వారా మీరు ఆయన అర్థం చేసుకోగలిగే విధంగా, లేకపోతే వదిలేస్తాడు. మీకు అస్సలు ఎప్పటికీ అర్థం కాకుండా ఉంటాడు కృష్ణుడు. సో ఇది కృష్ణుడు యొక్క పక్షపాతం కాదు. మనము ఎంత భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, ఎంత అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామో దాని ప్రకారమే భగవంతుడికి మనతో వ్యవహరిస్తాడు. అవునా? సో మనం భక్తుడిగా మారాలనుకుంటే భగవంతుడు మనకు ఆ విధంగానే మార్గదర్శనం చేస్తాడు. లేదు మనకు భక్తి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఓన్లీ భోగించాలనుకుంటే మరి భగవంతుడు ఆ విధంగానే మనకు మార్గదర్శనం చేస్తాడు. సో అందుకనే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, మనకి ఏం కావాలో, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మనం ఏం కోరుకుంటున్నామో దాని ప్రకారం భగవంతుడు మనకి మార్గదర్శనం చేస్తాడు. మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలని కోరుకున్నప్పుడు, మనం భగవంతుడు భక్తి చేసుకోవాలని కోరుకున్నప్పుడు, అప్పుడు భగవంతుడు మనకి ఆ విధంగానే మార్గదర్శనం చేస్తాడు. సో దీన్ని కృష్ణుడి పక్షపాతం అనకూడదు కూడా మనం. అవునా? సో ఈ విధంగా తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు ఈ విధంగా భగవంతుడు పక్షపాతి అని అనేస్తారు. కానీ ఇలాంటి పక్షపాతం అనేది భగవంతుడిలో, కృష్ణుడిలో ఎక్కడా లేదు. భగవంతుడు అందరికీ సమానం, కృష్ణుడు అందరికీ సమానం, విష్ణువు అందరికీ సమానం, అందరినీ సమాన దృష్టితో చేస్తారు.
సో ఇంకా ప్రతి ఒక్క సామర్థ్యం ప్రకారం భగవంతుడి యొక్క కృపకు వాళ్ళు పాత్రలు అవ్వగలుగుతారు అంతే. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక మంచి ఉదాహరణ ఇస్తారు ఇక్కడ. చీకట్లో రాత్రిపూట మనము చీకట్లో చూస్తే ఆకాశంలో చంద్రుడు ఇంకా ఎంతో తారలు ఉంటాయి, వాటిని మనం చూడొచ్చు, అవునా? సూర్యుడు కూడా ఆకాశంలో పొద్దున్న చూస్తే సూర్యుడు బాగా కనిపిస్తాడు, వెలుతురు ఉంటుంది. కానీ ఎప్పుడైతే సూర్యుడు కానీ చంద్రుడు కానీ తారలు కానీ మబ్బులు బాగా వచ్చినప్పుడు అది పొద్దునైనా రాత్రి అయినా అవన్నీ కూడా కనిపించకుండా పోతాయి, కప్పేస్తాయి, అవునా? సో అలాగే ఇక్కడ ఎలాగైతే ఒక వ్యక్తి అంటే ఎంత బాగా సత్వగుణం వైపు వెళ్తున్నాడో, అంటే రజోతమో గుణాల నుంచి సత్వగుణంలోకి వెళ్తున్నాడో ఆ వ్యక్తి అంత చక్కగా ప్రకాశవంతుడు అయిపోతాడు, అంత చక్కగా కనిపిస్తాడు. అంటే ఈ మబ్బుల్ని రజతమ గుణాలతో పోలుస్తున్నారు అన్నమాట. ఇవి మనని కప్పేశాయి, మన చేతుల్ని కప్పేశాయి. కాబట్టి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, భగవంతుడిని, భక్తి కార్యాలని అర్థం చేసుకోలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. సో మనం ఎంత సత్వగుణం వైపు వెళ్తే మనకు అంత చక్కగా జ్ఞానం అర్థమవుతుంది, అంత చక్కగా మనం భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట, ఇదంతా కూడా మన కోరిక, మన యొక్క ప్రయాసం దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఎంత రజోగుణం తమోగుణం ద్వారా ప్రభావితమై ఉన్నాడు అని. పదవ నంబర్ శ్లోకము. యదా శిశృక్షు పుర ఆత్మన పరో రజసృజత్యేష ప్రతక్స్వమాయయా సత్వం విచత్ర సురిరంశురైశ్వరః శైష్యమానస్ తమ ఈర్యత్యసో. భగవంతుడు ఈ విధంగా రకరకాల శరీరాల్ని సృష్టించారు, రకరకాల జీవాత్మల కోసం. తద్వారా వారి యొక్క కార్యాలు, వారి యొక్క క్యారెక్టర్ ప్రకారం, వారికి ఎటువంటి వాళ్ళ నేచర్ ప్రకారం, గుణం కర్మ ప్రకారం. సో ఇలా 3 గుణాలని భగవంతుడే సంపూర్ణంగా సృష్టించి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రవేశపెట్టారు, సత్వరజతమో గుణాలు. తర్వాతే ఆయన పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క శరీరంలో ప్రవేశించి ఈ యొక్క బ్రహ్మాండంలో ప్రవేశించి తర్వాత సృష్టి, పాలన, ప్రళయం, సంహారం అంతా కూడా ఆయన యొక్క అధ్యక్షతలోనే జరుగుతుంది. సత్వగుణం ద్వారా ఆయన పాలిస్తాడు, పోషిస్తాడు ఈ యొక్క ప్రపంచాన్ని, సృష్టిని. అలాగే రజోగుణం ద్వారా ఆయన సృష్టి కార్యాన్ని రచిస్తాడు. అలాగే సంహారాన్ని చేసేది ఆయన తమోగుణం ద్వారా. సో ఈ విధంగా 3 గుణాలు ఉన్నాయన్నమాట. కానీ ఇవన్నీ కూడా 3 గుణాలు కూడా ప్రకృతిలోనే ఉన్నాయి. భగవంతుడు ఆ ప్రకృతికే ఈశ్వరుడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. సో ఇవన్నీ కూడా భగవంతుడి అధ్యక్షతలో నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నిటి ద్వారా భగవంతుడు ప్రభావితం అవ్వడు. నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకము. కాలం చరంతం సృజతీశాశ్రయం ప్రధాన పుంభ్యాం నరదేవ సత్యకృత్. 11వ శ్లోకము చిన్న శ్లోకం. సో దీని యొక్క అర్థం ఏంటంటే, ఓ రాజా, ఈ భగవంతుడు ఈ యొక్క ఆధ్యాత్మిక ఇంకా భౌతిక శక్తులు రెండింటినీ కూడా నియంత్రిస్తాడు, కంట్రోలర్. ఇంకా ఈ యొక్క సృష్టికి ఆయనే కర్త, ఇంకా ఈ సమయాన్ని కూడా ఆయనే సృష్టిస్తాడు. తద్వారా ఈ యొక్క బహిరంగ శక్తి మరియు జీవాత్మ ఇద్దరు కూడా ఈ యొక్క సమయం యొక్క ప్రభావంలోనే పనిచేయాలి. ఆ విధంగా సెట్ చేసింది భగవంతుడు. కాబట్టి ఈ యొక్క బహిరంగ శక్తి లేకపోతే ఈ కాల యొక్క ప్రభావంలో భగవంతుడు ఎప్పుడూ రాడు. అంటే భగవంతుడు కాలానికి, సమయానికి, బహిరంగ శక్తి అంటే 3 గుణాలకి, ప్రకృతి అన్నిటికీ అతీతం. ఇవన్నీ ఆయన సృష్టించాడు, దాని ప్రకారం ఈ భౌతిక సృష్టి నడవడానికి. సో నెక్స్ట్ లాస్ట్ శ్లోకం ఈ రోజుకి మనం చూసేది 12వ నంబర్ శ్లోకము. యయేష రాజన్నభికాలయీషిత సత్వం సురాణీకమివైద్యత్యుత తత్ప్రత్యనీకాన్ సురప్రియో రజస్తమస్కాన్ ప్రమినోత్యురుశ్రవా.
ఓ రాజా, ఈ యొక్క సమయం కాలం ఏదైతే ఉందో అది సత్వగుణాన్ని పెంచుతుంది. తద్వారా ఈ భగవంతుడు ఆయనే నియంత్రిస్తాడు అన్నిటినీ. కాబట్టి ఈ కాలము సత్వగుణాన్ని వృద్ధి చేసినప్పుడు ఆయన భగవంతుడు దేవతల్ని కృప చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. ఇంకా ఈ యొక్క తమోగుణంలో ఉండే ఈ యొక్క దానవులు వినాశనానికి గురవుతారు. సో ఎప్పుడైతే భగవంతుడు ఈ కాల ప్రభావం ద్వారా ఆయన సత్వగుణాన్ని వృద్ధి చేస్తాడు. అంటే ఒక కాలంలో, ఒక సమయంలో సత్వగుణం అనేది వృద్ధి చెందుతుంది. ఆ సమయంలో ఏమవుతుంది? దేవతలు గెలుస్తారు, అసురులు నాశనం అయిపోతారు. సో ఈ విధంగా ఆయన కాలంని వివిధ రకాలుగా కాల ప్రభావాన్ని ద్వారా ఎన్నో కార్యాలు భగవంతుడు చేస్తాడు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన పక్షపాతం చూపించడు. ఆయన యొక్క కార్యాలన్నీ కూడా అద్భుతమైనవి. అందుకనే ఆయన్ని ఉరుశ్రవ అంటారు. ఓకే. సో భగవంతుడు ఏంటంటే ఆయనకి ఆయన ఎవరు ప్రియులు కాదు, ఆయన ఎవరు ద్వేషించరు. ఆయన ఎవరిని ద్వేషించరు కూడా. అవునా? సమూహం సర్వభూతేషు నమే ద్వేషో నస్తి ప్రియ. ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకనే సో కొన్ని కాలాల్లో చెప్పాం కదా, కొంత సమయం ఒక టైంలో సత్వగుణం స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రామినెంట్గా ఉంటుంది. ఆ టైంలో దేవతలు గెలిచేస్తారు. అప్పుడప్పుడు రజోగుణం ప్రామినెంట్గా ఉంటుంది కొన్ని సమయాల్లో, అప్పుడు దానవులు గెలుస్తారు. సో ఇదంతా కూడా కాలం యొక్క ప్రభావం. ఓకే. సో ఈ కాలం ద్వారా ఈ కాలం అంతా భగవంతుడి యొక్క నియంత్రణ. అలా ఒక టైంలో సత్వగుణం పెరుగుతుంది. అది ఎందుకు అంటే అది భగవంతుడి నియంత్రణలోనే అన్ని కాలచక్రం అంతా నడిచేది. ఓకే. సో ఆ విధంగా భగవంతుడే అన్నిటినీ నియంత్రించేది. కానీ మళ్ళీ కారణం మళ్ళీ వాళ్ళ కారణం వాళ్ళు చేసే కార్యాలకి, వాళ్ళు విజయాన్ని లేకపోతే ఇవన్నీ కాల ప్రభావంలో, గుణాల యొక్క ప్రభావంలో జరుగుతున్నాయండి, జయాపజయాలు కూడా. ఓకే. సో ఇది ఫైనల్గా ఈరోజు చర్చించుకుంది. కాబట్టి భగవంతుడు పక్షపాతం చూపించడు. అవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క కోరికలు, ఈ వ్యక్తి యొక్క కార్యాలు, వ్యక్తి యొక్క కర్మ, దీని యొక్క ఫలితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నమాట. సో మనం ఈరోజు ఇక్కడే ముగిద్దాం ఈరోజు చర్చ. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక ఉన్నందుకు. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, हिताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.